సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైంలో జరిగిన తొక్కిసలాటకి కారణం అల్లు అర్జున్. అతన్ని వెంటనే జైల్లో పెట్టండి, జీవితం మొత్తం జైల్లోనే ఉండేలా శిక్ష వేయండి, ఇది చాలామంది అంటున్న మాట. దీనికి వాళ్ళందరూ చెప్పే కారణం అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట వల్లే ఓ తల్లి చనిపోయింది, బిడ్డ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు కాబట్టే అతడిని శిక్షించాలి, ఇది వాళ్ళ మాట. అయితే ఓ సినిమా ప్రీమియర్ షోలో కానీ, లేకపోతే ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ కానీ, ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, లేదంటే ఏదైనా ఎవరైనా హీరో రోడ్ షో, ర్యాలీలు చేసినప్పుడు కానీ అందులో చాలామంది ఫ్యాన్స్ ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇలా చాలామంది హీరోల మూవీస్కి సంబంధించిన ఈవెంట్లలో రిలీజ్ టైంలలో ఇలాంటి ఘటనలు జరిగాయి. మరి వాళ్ళందరినీ వదిలేసి జస్ట్ అల్లు అర్జున్నే ఎందుకు పట్టుకున్నారు? కేవలం అల్లు అర్జున్నే ఎందుకు కార్నర్ చేస్తున్నారు? అల్లు అర్జున్ని కార్నర్ చేయడానికి రీజన్ తెలుసుకునే ముందు అసలు ఇంతకు ముందు మిగిలిన హీరోల ఈవెంట్లలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. 2009లో రిలీజ్ అయిన మగధీర మూవీ టైంలో దాదాపు 10 మంది ఫ్యాన్స్ ఇలాగే థియేటర్ల దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్లో చనిపోయారు. ఆగస్టు 2న 3 స్టూడెంట్స్ తొక్కిసలాటలో పడి చనిపోయారు. ఆగస్టు 8న 2 స్టూడెంట్స్ కరెంట్ షాక్తో చనిపోయారు. ఆగస్టు 11న అన్నిటికంటే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 2000 మంది టికెట్ల కోసం లైన్లో నిలబడగా అందులో ఓ పర్సన్ అనుకోకుండా ఎలక్ట్రిక్ బల్బ్ని పట్టుకోవడంతో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. 22 మంది గాయాల పాలయ్యారు. ఈ ఇన్సిడెంట్లో థియేటర్ మేనేజర్ని అరెస్ట్ చేశారు. 2016లో జూనియర్ ఎన్టీఆర్ బాద్షా ఆడియో లాంచ్ ఈవెంట్లో కూడా వరంగల్కి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే ఎన్టీఆర్ వీరాభిమాని తొక్కిసలాట వల్ల చనిపోయాడు. ఇంకొంతమంది గాయాల పాలయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ని చూడాలని అందరూ నెట్టుకుంటూ తొక్కుకుంటూ ఒక్కసారిగా ముందు కదలడంతో ఈ తొక్కిసలాట జరిగింది. రాజు కింద పడడంతో అందరూ అతన్ని తొక్కేశారు. పోలీసులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినా అక్కడ చనిపోయాడు అని తేల్చారు. ఈవెంట్ మేనేజర్లు 12,000 నుంచి 15,000 వరకు సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తే 25,000 మందికి పైగా అటెండ్ అయ్యారు ఆ ఈవెంట్కి. దీనివల్లే తొక్కిసలాట జరిగింది. ఇక ఓ పర్సన్ చనిపోయిన తర్వాత కూడా ఈవెంట్ కంటిన్యూ చేసింది మూవీ యూనిట్. ఇలా చేయడంపై అప్పట్లో చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అదే ఏడాది అంటే 2016లోనే రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఏకంగా 2 ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగి ఓ ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ని పొడిచి చంపేశాడు. 2017లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరి వాడేలే సినిమా కర్నూలులోని ఎమ్మిగనూరులో ఉన్న శివ థియేటర్లో రిలీజ్ అయింది. ఆ టైంలో కూడా భారీగా తొక్కిసలాట జరిగి కన్నయ్య అనే రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ చనిపోయాడు. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ కన్నయ్య ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇవి కాకుండా చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత, RRR లాంటి సినిమాల టైంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అంతెందుకు, లాస్ట్ ఇయర్ 2023లో తమిళ హీరో అజిత్ ఫ్యాన్ ఇలాగే చనిపోయాడు. తన ఫేవరెట్ హీరో పాటకి డ్యాన్స్ చేస్తూ కదులుతున్న లారీ మీద నుంచి కింద పడి గాయాల పాలై ప్రాణాలు వదిలాడు. ఇక పొలిటికల్ ర్యాలీలు, సభలతో పాటు ఫేవరెట్ హీరోల బర్త్డేలకి, సినిమా రిలీజ్ల టైంలో జరిగే ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నింటిలో ముఖ్యంగా థియేటర్లలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటికి మనకి కామన్గా కనిపించే ఇష్యూ క్రౌడ్ అండ్ స్టాంపీడ్. అంటే ఎక్కువగా జనాలు రావడం అండ్ తోపులాట జరగడం, ఎవరో ఒకరు చనిపోవడం, ఇదే అసలు ప్రాబ్లం. ఇక్కడ ఫ్యాన్స్ ఇంత పిచ్చిగా బిహేవ్ చేయడం అన్నిటికంటే పెద్ద తప్పు అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను థియేటర్స్ చేసుకోకపోవడం మేనేజ్మెంట్స్ మిస్టేక్. ఇప్పుడు పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం చూసినా మనకు దొరికిన ప్రూఫ్స్ ప్రకారం దానికి కూడా థియేటర్ మేనేజ్మెంటే కారణంగా కనిపిస్తోంది. అదెలాగంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు రాసిన పర్మిషన్ లెటర్ని బయటపెట్టింది. కానీ దానిని పోలీసులు రిజెక్ట్ చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకొని ఉంటే అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉండేవాళ్ళు కదా. సాధారణంగానే మాస్ థియేటర్ అయినా అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి థియేటర్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టు కనిపించలేదు. పోలీసులే ఇనిషియేట్ తీసుకుని క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు. ఇది థియేటర్ మేనేజ్మెంట్ ఫస్ట్ మిస్టేక్. ఇక అల్లు అర్జున్కి విషయం చెప్పకుండా సైలెంట్గా అతన్ని థియేటర్కి రానివ్వడం థియేటర్ చేసిన రెండో మిస్టేక్. దీన్ని బట్టి చూస్తే థియేటర్లో అంత తొక్కిసలాట జరగడానికి కానీ, రేవతి ప్రాణాలు పోవడానికి కానీ, చివరికి అల్లు అర్జున్ ఇలాంటి ఇష్యూలో ఇరుక్కోవడానికి కానీ కారణం థియేటర్ యాజమాన్యం నెగ్లిజెంట్గా బిహేవ్ చేయడమే అనిపిస్తోంది. అయితే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన తెల్లవారి నుంచే పోలీసులు మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెబుతున్నా అల్లు అర్జున్ అరెస్ట్ అయి కోర్టులో ప్రవేశపెట్టే వరకు థియేటర్ యాజమాన్యం పోలీసుల్ని ముందే పర్మిషన్ అడుగుతూ రాసిన లెటర్ని ఎందుకు రిలీజ్ చేయలేదు?
ఇక పోలీసులు కూడా అల్లు అర్జున్కి బెయిల్ వచ్చేసి బయటకు వచ్చేసిన మర్నాడు వరకు థియేటర్ అడిగిన పర్మిషన్ని రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన లెటర్ని ఎందుకు బయటపెట్టలేదు? ఇవి ఆన్సర్ దొరకని మిస్టీరియస్ క్వశ్చన్స్. ఇక అల్లు అర్జున్ చుట్టూ ఇలాంటి ఉచ్చు బిగుసుకోవడానికి ప్రధాన కారణం ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లలా చూసి చూడనట్లు వదిలేసే గవర్నమెంట్ కాకపోవడం. తప్పు ఎవరు చేసినా తప్పే అనే ఆలోచనతో ఈ ఇన్సిడెంట్ని రేవంత్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. అయితే ఈ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ తప్పు అని ఇంత పెద్దగా అరుస్తూ చెప్పేవాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇన్సిడెంట్స్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్కి శిక్ష పడితే మిగిలిన హీరోలకు కూడా శిక్ష పడాలి కదా. అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మిగిలిన ఇన్సిడెంట్స్లో హీరోలు దాదాపు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోవడం, ఒకవేళ ఇన్వాల్వ్ అయినా అన్ని పర్మిషన్స్తో రావడం వల్ల అక్కడ హీరోల తప్పు లేకుండా పోయింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా రావడమే అతడిని ఈ కేసులో ఇరుక్కునేలా చేసింది. ఇక దీనికి తోడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద ఇంతలా నెగిటివిటీ రావడానికి కారణం బన్నీ యాటిట్యూడే. పుష్ప 2 మేనియాలో ఎక్కడో బన్నీ రియాలిటీ అండ్ సినిమాకి మధ్యలో ఉండే తేడా మర్చిపోయాడేమో అనిపిస్తుంది. పుష్ప 2 ప్రమోషన్స్లో కానీ, సంధ్యా థియేటర్కి ర్యాలీగా రావడంలో కానీ, ఆ తర్వాత జరిగిన ఘటనపై రియాక్ట్ అవ్వడంలో కానీ, చివరికి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఫైనల్గా మొన్నటి ప్రెస్ మీట్లో కానీ అతడి మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ అన్ని యాటిట్యూడ్ స్టార్ని మించిపోయేలా ఉన్నాయి. ఇక్కడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది బన్నీకి. అందుకే అతడికి అగైనెస్ట్గా చాలామంది మాట్లాడుతున్నారని కూడా వినిపిస్తోంది. దానికి తోడు మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా తన క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నారు, తనని ఇబ్బంది పెడుతున్నారు, నాకు కష్టంగా ఉంది, నేను బాధపడుతున్నాను అని చెప్పడం తప్పితే ఎక్కడా అతడి ఫేస్లో పశ్చాత్తాపం అనేది కనపడలేదనేది చాలామంది ఒపీనియన్. అయితే అల్లు అర్జున్ తప్పు చేశాడా, శిక్ష పడుతుందా, కేసులో A11గా ఉన్నాడు కాబట్టి బయటపడిపోతాడా అన్నది చట్టం, పోలీసులు చూసుకుంటారు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన థియేటర్ అడ్మినిస్ట్రేషన్స్ మాత్రం చాలా బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేస్తున్నాయి అని మాత్రం రీసెంట్ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ముందు ఇలాంటి థియేటర్ యాజమాన్యాలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయనేది మా ఒపీనియన్. ఇక ఫైనల్గా ఫ్యాన్స్కి ఒక్కటే మెసేజ్: హీరోలని, సెలబ్రిటీలని ఇష్టపడడం తప్పు కాదు, కానీ అది పిచ్చిగా, ఉన్మాదంగా మార్చుకుంటే అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. మరి మీరేమంటారు? అల్లు అర్జున్ ఇష్యూలో థియేటర్ యాజమాన్యానిదే తప్పంటారా, లేక అల్లు అర్జున్దే తప్పంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశా టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.